మీరెప్పుడైనా సరే ఆవు పెరుగుతో ఇలా పెరుగు చట్నీ చేసుకొని తిన్నారా? నేనైతే ఆవు పెరుగు తిన్నాను. చాలా టేస్ట్ అనిపిచ్చింది. గేదె పెరుగంటే గూడా ఆవు పెరుగైతే నాకు చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది. దాంతోటే నేనిప్పుడు పెరుగు చట్నీ గూడా చేయబోతున్నాను. చాలా టేస్టీగా అనిపిచ్చింది. ఇది నేను రెండోసారి జేయటము. మంచి విలువైన పోషకాలు గూడా ఆవు పెరుగులో అయితే మనకు దొరుకుతాయి. ఇక్కడ నేను ప్రాసెస్ అయితే జెప్తాను. సేమ్ యాజ్ యూజువల్ ప్రాసెసే ఉంటుంది. అలాగే ఆయిల్ వేసేసుకొని, తాలింపు గింజలు వేసేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి గూడా వేసుకోండి. దీంట్లో స్పైసీ కోసం కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి అయితే నేను వేసేసాను. అలాగే కరివేపాకు గూడా వేసేసుకొని, ఇవి ఉల్లిపాయలు కచ్చపచ్చగా ఉంటేనే చాలా బావుంటాయి. ఎక్కువ ఫ్రై అవ్వకుండా. ఇక్కడ నేను ఆవు పెరుగైతే తీసుకున్నాను. గడ్డ పెరుగైతే తీసుకున్నాను. మంచి విలువైన పోషకాలు ఆవు పెరుగులో అయితే ఉంటాయి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి, పసుపు గూడా వేసేసి, మొత్తం కలిపేసి, మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సాల్ట్ గూడా కరిగిపోతుంది. లాస్ట్‌లో మనం సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం వాటర్ గూడా పోసేసి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఆలోపు ఇక్కడ మనకు తాలింపయితే మొత్తం వేగిపోతుంది. ఇది ఎక్కువ గూడా ఫ్రై చేయొద్దు ఆనియన్స్. అలాగే చిన్న టమాటా ముక్కనైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాను గూడా. ఇందులో టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి గూడా మగ్గించుకున్న తర్వాత మనం ఒకసారి ఇందాక వాటర్ గూడా పోసి పెట్టుకున్నాం గాబట్టి, మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకొని దీంట్లో వేసేసుకోవటమే. ఆవు పెరుగు మంచి హెల్త్ గూడా చాలా ఉంటుంది. విలువైన పోషకాలు కావాలంటే మనం ఆవు పెరుగునే తినాలి. మంచి టేస్టీగా ఉంటుంది. మన పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ జేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.